localized markets. Last year the market sales ఇక్కడ ఆల్మోస్ట్ ఆన్లైన్ సేల్స్ అనా లేదంటే ఇన్స్టాగ్రామ్ వెబ్సైట్. And moreover, we start basically farmers and actors engage చేయాలి. Basically, somebody knowledge ఉండాలి. Government మేమేం చేస్తామంటే ఆటోస్ అండ్ కార్ డ్రైవర్స్ వాళ్ళకి పిఎల్ఎస్ ట్రైనింగ్ సో దట్ దే కెన్ ఆల్సో సేవ్ రైట్స్. వాళ్ళు కూడా పుష్ అయ్యి కంబైన్ చేసుకుని ఒకటే దీంట్లో కూడా రకరకాల ఈ ఆర్టీఐ అది మన దగ్గర ఉండడం ఇట్ ఈస్ బిగ్ అడ్వాంటేజ్ ఫర్ ద డిస్ట్రిక్ట్. ఎందుకంటే ఇంతకుముందు మనం ఏ ఒక ప్రొడక్ట్ని మార్కెట్కి తీసుకురావాలంటే కూడా మనకు ఏదైనా ఒక సపోర్ట్ కావాలంటే మన బెంగళూరు కానీ లేదా హైదరాబాద్ కానీ ఇలాంటి సిటీస్లో వాళ్ళతో టైప్ అయ్యి వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. కానీ ఇప్పుడు ఈ ఆర్టీఐ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నాకు తెలిసి ఇటువైపు అనంతపూర్ జిల్లాలో మనకు టౌన్లోనే లీగల్గా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఏడీ కావచ్చు, ఆంధ్ర యూనివర్సిటీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, అదేవిధంగా చాలా వరకు కాలేజెస్ కూడా ఉన్నాయి. లాట్ ఆఫ్ పీపుల్ కూడా మన మెయిన్ డిస్ట్రిక్ట్ లో మేజర్ డిపెండ్ అంటే రైల్వే సెక్టర్, అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్, దాంట్లో కూడా చాలా మంది ఇన్నోవేటర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా కొద్దిగా ముందుకు తీసుకెళ్ళడానికి ఆర్టీఐ లాంటి ఒక సంస్థ చాలా ఇంపార్టెంట్ అని భావిస్తున్నాను. ఈరోజు చూసినట్లయితే లాస్ట్ 3-4 months ముందు నేను వచ్చాడు కంపేర్ అయితే కొన్ని స్టార్ట్అప్లు ముందుకు వెళ్ళడం జరిగింది. And so happy to see that some of the startups have gone from idea stage to the stage. చాలా సంతోషం. కానీ మనం ఇప్పుడు కూడా ఇనిషియల్ డిస్కస్ చేస్తున్నాం. ఒక ఇవాల్వ్ స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ అనేది బెంగళూరు కానీ లేదా హైదరాబాద్ కానీ లేదంటే అలా తిరుపతి కానీ వైజాగ్ కంపేర్ చేసినా కూడా మనం చాలా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాము. ఈ యొక్క ప్రోగ్రామ్ ఈరోజు ప్రచార కార్యక్రమం ఎందుకు ఆర్టీఎస్ తో అనుసంధానం చేస్తున్నామంటే సర్క్యులర్ ఎకానమీ కన్సెప్ట్ ఈ రోజు కూడా ఇక్కడ చూడడం జరిగింది. బయోమాస్ ప్రిపేర్స్ చేసిన కంపెనీ జిల్లాలో, అదే కాకుండా బనానా ఫైబర్ నుంచి ప్రొడక్ట్స్ చేస్తున్నాము. సో ఆర్టీఐకి సపోర్ట్ తీసుకొని ఒకవేళ టెక్నాలజికల్ గా ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాము, ఒకవేళ మార్కెటింగ్ లో ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాము, కొత్త ప్రొడక్ట్ ని ఏ విధంగా ఐడెంటిఫై చేయగలుగుతాము. మేజర్ గా జిల్లాలో ఇప్పుడు వాడకంలో ఉన్న ఐటమ్ ఏంటంటే బయోమాస్. మేజర్ గా క్యాన్ లుక్ ఎట్ బనానా ప్రొడక్ట్స్ కావచ్చు, లేదంటే ఇంకా
పులిహోర కావచ్చు, ఇవన్నీ కూడా చూసుకుంటే బయోమాస్ చాలా వరకు మనం వాడలేకపోతున్నాం. ఇట్ ఇస్ కంప్లీట్ గా ఇవన్నీ ఎటువంటి ఇన్కమ్ రాకుండా పక్కన పెట్టాల్సిన అవసరం వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ లో మనకు సర్క్యులర్ ఎకానమీ మోడల్ లో బాగా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇక్కడ మన దగ్గర జేఐటీ లాంటి ఇన్స్టిట్యూషన్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర ల్యాబ్స్ ఉంటాయి. అదే కాకుండా మన దగ్గర అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి పక్కన జిల్లాలో కడప జిల్లాలో మనకు అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది, మన జిల్లాలో అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఉంది. ఇలాంటివి గవర్నమెంట్ కూడా ఇక్కడ మీరు ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ తో కొద్దిగా కోఆర్డినేట్ చేసుకొని ఆ ఇన్స్టిట్యూషన్ లో ఉన్న ఫెసిలిటీస్ అన్ని వాడగలుగుతారంటే బికమ్ ద మ్యాగ్నెట్ ఫర్ ప్రైవేట్ స్టార్టప్ ఎకోసిస్టమ్. ఎందుకంటే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. జిల్లా యంత్రాంగ తరఫు నుంచి కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని అంటున్నాం. అదే కాకుండా అగ్రికల్చర్ ఇంప్లిమెంట్ నేషనల్ లెవెల్ కూడా ఉంది. అక్కడ నేషనల్ లెవెల్లో అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ టెస్టింగ్ చేసుకొని సర్టిఫికేషన్ చేస్తున్నాం జిల్లాలో. సో ఇట్లాంటి టెక్నికల్ మ్యాన్ పవర్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని వాడుకోవాలి. అగ్రికల్చర్ హార్టికల్చర్ డిపెండెంట్ వాటిని ఏ విధంగా దాని నుంచి వాల్యూస్ ప్రొడక్ట్స్ చేసుకొని ముందుకు తీసుకుంటే టెక్నాలజీ ప్రొడక్ట్స్ ఎలాగో సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే సాఫ్ట్వేర్ కాబట్టి దానికి కూడా కాదు. కానీ మనం వచ్చేదానికి మేజర్గా ఎక్కువ మంది బెనిఫిట్ పొందాల్సిన అవసరం వస్తుందంటే ఖచ్చితంగా ప్రైమరీ సెక్టర్ లో దయచేసి ఆర్టీఐ తరఫు నుంచి కూడా ఫోకస్ చేస్తారని కోరుతూ, అదేవిధంగా స్వతంత్ర కార్యక్రమం ద్వారా ఎక్కువ మంది సర్క్యులర్ ప్రొడక్ట్స్ సర్క్యులర్ అకౌంటింగ్ ప్రొడక్ట్స్ తయారు చేయడానికి ఖచ్చితంగా ఆర్టీఐ ద్వారా అదేవిధంగా జిల్లాలో అగ్రికల్చర్ హార్టికల్చర్ అదేవిధంగా ఆత్మ డిపార్ట్మెంట్ మేజర్గా మీడియా ఆత్మగారికి ఉన్నది ఏంటంటే ఆర్టీఐస్ లోకల్ లో నాకు ఆల్మోస్ట్ మధ్య బ్రిడ్జిగా మీడియా ఆత్మగారు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ ఆల్మోస్ట్ దగ్గర కాంటాక్ట్ డిపార్ట్మెంట్ చాలా మంది దగ్గర కాంటాక్ట్ ఉంటాయి. ఈ రోజు కూడా ఒక స్టార్ట్అప్ చూడడం జరిగింది. వాళ్ళకి ఫీల్డ్ లెవెల్లో సర్టిఫికేషన్ చేయడానికి చేయడానికి ఫెసిలిటీస్ కావాలి. ఆర్టీఐ ఒకరు ఉంటారు అనుకుంటే అవుతారు. మీడియా అగ్రికల్చర్ కానీ మీడియా హార్టికల్చర్ కానీ వాళ్ళు హెల్ప్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఫీల్డ్ టెస్టింగ్ చేయడానికి అవుతుంది. సో ఇలా నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని చేసి ఆంధ్రప్రదేశ్ సాధించే ఇంకా పార్టీ కట్టుబడి ఉంటారని ఈరోజు పరిశుభ్రత గురించి ఆమె వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్ ఆరోగ్యవంతమైన మొదలైన రాష్ట్రాన్ని స్వచ్ఛ కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా